హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియో పిల్లల కోసము ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఇంకా ఈ ఫుడ్ పెట్టడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఎక్కువ పెరుగుతుంది, ఇంకా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ ఫుడ్ పిల్లలకి చాలా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక 4 స్పూన్ల పెసలు ఇవి తీసుకొని మనము ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి ముందుగా. సో ఇలా చేసుకోవడం వల్ల ఈ పెసలు కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది, పిల్లలు తినడానికి ఇష్టపడతారు. తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో 4 స్పూన్లు రైస్ తీసుకోవాలి. ఈ రైస్లోకి మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న పెసల్ని దీనిలో వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని మనము ఈ ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక 1 అవర్ ముందైనా మనం నానబెట్టుకోవాలి. సో మనం రోస్ట్ చేసాం కాబట్టి 1 అవర్ సరిపోతుంది. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 4 మిరియాలు, ఇక్కడ మిరియాలు వేయకపోతే మిరియాల పొడైనా వేసుకోవచ్చు. కొంచెం వెల్లుల్లి రెబ్బలు కట్ చేసినవి, ఇంకా ఆనియన్స్, హాఫ్ టొమాటో అన్నీ కట్ చేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత వెజిటేబుల్స్ నేను ఆలు మాత్రమే వేస్తున్నాను. దీని ప్లేస్లో క్యారెట్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు పొడి వేసి ఇంకో 2 నిమిషాలు సాటెడ్ చేసుకోవాలి. ఇవంతా ఆయిల్లో బాగా మరగనిచ్చాము అంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది, పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత సరిపోయినన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కారము, నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నానని కారం వేస్తున్నాను, లేకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యము, పెసల్ని దీనిలోకి వేసుకొనేసి కొంచెం సాల్ట్ వేసుకొని సరిపోయినన్ని వాటర్ వేసి మనము ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. సో మూత పెట్టే ముందు ఒకసారి 4 వైపులా కలిపెట్టి మూత పెట్టుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది 1 ఇయర్ పిల్లలకి పెడుతున్నాను కాబట్టి నేను వేస్తున్నాను, లేకుంటే అవసరం లేదు. టేస్ట్ నార్మల్గా అయినా బాగానే ఉంటుంది. ఒక 7 to 8 విజిల్స్ మనం తెప్పించి చూసామంటే సో ఈ విధంగా ఉడికి ఉంటుంది. మనం రైస్ని కాకుండా పెసలు చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. బాగా ఉడికిన తర్వాత కొంచెం స్మూత్గా స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసి పిల్లలకి ఈ విధంగా మధ్యాహ్నం లంచ్ టైంలో పెట్టాము అంటే హెల్త్ చాలా మంచిది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై